మిత్రమా, ఒక చిన్న మాట. ఎవరో నిన్ను మోసం చేశారని కన్నీటి చుక్కలు కారుస్తూ కూర్చుంటే పని కాదు. కసితో నువ్వు ఏమి చేయాలనుకున్నావో అది చేసి చూపించావనుకోండి, చరిత్రను సృష్టించగలవు. నువ్వు తిరిగి నీ పూర్వ వైభవాన్ని తెచ్చుకోగలవు. అంతేగాని కన్నీటి చుక్కలను కార్చకు. కన్నీటి చుక్కలు కారిస్తే నువ్వు ఎదుటి మనిషి దగ్గర చులకనవుతావు తప్ప నువ్వు ఎదగలేవు. నీ కష్టాన్ని వచ్చిందా సరే, అది నీ కర్మ అనుకొని నువ్వు చేసినటువంటి తప్పేంటో తెలుసుకొని నెక్స్ట్ ఇంకొకసారి ఆ తప్పు చేయకుండా చూడు. ఎలా మోసపోయావు అని తెలుసుకొని ఇంకొకసారి అలాంటి మోసపోకుండా చూడు. కానీ నీ కష్టాన్ని నలుగురితో పంచుకున్నావనుకో, నీ కష్టాన్ని తీర్చదు ఈ నేటి సమాజం. నిన్ను చులకనగా చూస్తుంది. నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే నిన్ను చాలా దూరంగా పెడతారు. అప్పుడు మనసుకి చాలా బాధ అనిపిస్తుంది. నీ కష్టాన్ని ఇంకొకరితో చెప్తే నీకు వచ్చేదేముంది, పోయేదేముంది? రూపాయి రాదు. రూపాయి రాకపోగా నీ మానసికంగా చాలా హింసిస్తూ ఉంటారు మాటలతో, చూటిపోటి మాటలతో. అలాంటప్పుడు నీ కష్టాన్ని ఎదుటి మనిషితో చెప్పుకొని కన్నీటి కార్చే కంటే నీ కష్టానికి నువ్వు ఫలితం తెచ్చుకోవడానికి కసితో కృషి చేయు. నువ్వు అనుకున్న సాధించగలవు. ఏమంటారు మిత్రమా, అవునా కాదా? మన కష్టాన్ని నలుగురితో చెప్పుకోవడం వేస్ట్, వృధా. కష్టం అనిపించిందా దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా నా కష్టం ఇలా వచ్చింది, నేను ఏమీ చేయలేదు, కానీ ఎదుటి మనిషి వల్ల నేను ఇలా మోసపోయాను, నేను ఇంకొక బిజినెస్ చేయాలనుకుంటున్నాను, దానిలో నన్ను ముందంజలో వెళ్ళడానికి సహాయం చేయని దేవుడిని అడుగు. దేవుడు సహాయం చేశారు. కానీ మనుషులకు చెప్పి నువ్వు వాళ్ళ దగ్గర చులకన కాకు.